హలో, మై నేమ్ ఇస్ రాజ్. మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు తెలుగు. స్టీఫెన్ 2 hours 3 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది తమిళ మూవీ అండి. తెలుగు డబ్బింగ్ లో మనకు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి మిథున్ బాలాజీ. ఈ మూవీ అనేది ఒక సైకోపాత్ మరియు ఒక సైకో థ్రిల్లర్ లా తీయడం జరిగిందండి. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా వెళ్తుంది. దాంట్లో మనం చాలా వరకు ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ మూవీలో చాలా ట్విస్టులు, అలాగే కొన్ని సీన్లు వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయమండి. ఓకే, ఇలా ఉంటుందేమో అనుకుంటాం, కానీ దానికి పూర్తి ఆపోజిట్ గా స్టోరీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సైకో మూవీస్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టేకింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకెళ్లారండి. స్క్రీన్ ప్లే మొత్తం అసలు మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టడం అనేది జరగదు. ఈ మూవీ బేసిక్ లైన్ ఏంటంటే, కోయంబత్తూర్ అనే ఒక విలేజ్ లో 9 మంది అమ్మాయిల్ని ఒక సైకో చంపడం జరుగుతుంది. ఆ సైకో 9 మంది అమ్మాయిలు ఎందుకు చంపాడు, ఆ 9 మంది అమ్మాయిలు చంపడానికి తనకి ఎవరైనా హెల్ప్ చేశారా, లేదా తను ఒక్కడే చంపాడా, అసలు చంపడానికి రీజన్స్ ఏంటి అనేది పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మీకు మూవీలో అనేది చూడడం జరుగుతుంది. ఫైనల్ గా అసలు ఏం జరిగింది అనేది మూవీలో స్టోరీ అండి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చండి. ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయండి, దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో ఒకే ఒక సాంగ్ ఉంటుందండి, అది కూడా డీసెంట్ గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైకో క్యారెక్టర్ గా చేసిన గోమతి శంకర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. అసలు ఆ మూవీలో తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంత బాగా యాక్ట్ చేశాడు. ఇతను చూడడానికి కొంచెం తమిళ హీరో ధనుష్ లా కనిపిస్తాడండి. సైకో క్యారెక్టర్ చేసిన తన ఫాదర్ గానీ మదర్ రోల్ చేసినటువంటి యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారండి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన యాక్టర్ కూడా గుడ్ అండ్ పర్ఫార్మెన్స్. డాక్టర్ గా చేసిన యాక్టర్ కూడా బాగా యాక్టింగ్ చేశారండి. నెక్స్ట్ మిగతా కాస్టింగ్ వచ్చేసరికి అందరూ బాగానే చేశారు. మనకు స్టోరీ అనేది ఎలా చూపించడం జరుగుతుందంటే, ఓకే ఇలా నడుస్తుంది, తర్వాత ఏమవుతుంది అయిన తర్వాత మనం ఓకే ఇది జరుగుతుంది కదా అనుకుంటాం. కానీ నెక్స్ట్ వచ్చేసరికి ట్విస్ట్ ఏంటంటే, మనం అనుకున్న దానికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందండి. అడిగే ఇన్వెస్టిగేషన్ లో ఆ సైకో ఏం చెప్తున్నాడు అనేది మూవీ మొత్తం ఉంటుంది. ఆయన వచ్చేసరికి ఒక్కోసారి ఒక్కో స్టోరీ చెప్తాడు, కానీ అది యాస్టీజ్ గా మనకు సినిమాలో కనెక్ట్ అయ్యేలాగే ఉంటుంది తప్ప మనకు అతను అబద్ధం చెప్తున్నాడు అనేది ఉండదు. కానీ ఫైనల్ గా లాస్ట్ లో మూవీ ఎండ్ అయ్యేటప్పుడు ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత డిఫరెంట్ గా తీయడం జరిగిందండి. ఫైనల్ గా ఈ మూవీ ఎవరు చూడొచ్చు. అన్ని మూవీస్ లాగే, అన్ని సైకోపాత్ మూవీస్ లాగే ఈ మూవీ కూడా ఉండడం జరుగుతుందండి. కానీ క్లైమాక్స్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ గా టేకింగ్ అనేది తీసుకెళ్లడం జరిగింది. సో దీనికోసం అయితే మూవీని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చండి. ఈ మూవీని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు సైకోపాత్ మూవీని ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎక్కువగా నేను ఫ్యామిలీ మూవీసే చూస్తాను అనుకునే వాళ్ళు ఈ మూవీని అవాయిడ్ చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 3 అండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.